ఇవాళ బీహార్లో ఎన్డీఏ సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీ నేతృత్వంలో అన్ని పార్టీలతో చర్చలు జరపనున్నారు. బీజేపీ సహా జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఏఎం సహా పలు పార్టీల అగ్రనేతలు ఒకే వేదికపైకి రానున్నారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ కీలక నేతల సమావేశం జరగనుంది. ఈ భేటీ తర్వాత బీహార్లో సీట్ల సర్దుబాటుపై ఓ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి చెరో 100 స్థానాల్లో బీజేపీ, జేడీయూ పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత మరింత క్లారిటీ రానుంది. బీహార్లో ఎన్డీఏ కూటమి పొత్తు సీట్ల పంపకానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఎన్ని గంటలకు మీటింగ్ జరగనుంది? శ్రవంతి, మధ్యాహ్నం తర్వాత భేటీ ఉంటుంది. అయితే లాస్ట్ 3 days నుంచి కూడా బీహార్ సీట్ షేరింగ్ సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ షేరింగ్ సంబంధించిన కీలక చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ రోజు తుది దశకు చేరుకోబోతున్నాయి. ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారు. రేపు బీజేపీకి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కూడా ఉంటుంది. ఆ భేటీలోనే బీజేపీ పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించి ఒక ఫస్ట్ జాబితానైతే విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు జరగబోయేటువంటి క్రూషియల్ మీటింగ్ తర్వాతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. బీజేపీ 100 స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ కి సంబంధించినటువంటి పార్టీ 26 సీట్లలో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. హిందుస్థాన్ అవామ్ మోర్చా 7, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 స్థానాల్లో మొత్తంగా మిత్రపక్షాలను కలుపుకొని ఒక రాక్ సాలిడ్ గా, అంటే వారందరూ కూడా యూనిటీని చాటుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే రామ్ విలాస్ పాస్వాన్ కు సంబంధించి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ కొంత ఎక్కువ సీట్లు అడుగుతున్నట్టుగా, కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా 2-3 రోజుల నుంచి కథనాలున్నాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల వ్యవహార శైలి కూడా అందుకు పూర్తి స్థాయిలో వారు కోరుతున్నటువంటి డిమాండ్స్ కి తగ్గట్టుగా బీజేపీ నుంచి కానీ జేడీయూ నుంచి కానీ సీట్లు ఇచ్చేందుకు కొంత విముఖత కనబడుతున్నప్పటికీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా చిరాగ్ పాస్వాన్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యంగానే పోటీ చేయాలనేటువంటి దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఈ రోజు ఒక పూర్తి స్థాయి స్పష్టత అయితే వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సీట్ల ప్రకారం కావచ్చు, లేకపోతే గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సీట్లకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ అనేది కూడా పెడుతూ ఉన్నారు. వాటిని చూసుకుంటూ, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ కి సంబంధించి ప్రతి సీట్ను కూడా అత్యంత క్రూషియల్ గా భావిస్తూ ఉన్నారు. ప్రతి ఎలక్షన్ కి సంబంధించి కూడా ఒక ఎక్సర్సైజ్ అనేది కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి స్థానాల్లో ఈసారి అభ్యర్థులను ముందస్తుగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే బీహార్ లో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్స్ కావచ్చు, వాటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఒక లిస్ట్ ని కేంద్రం బీజేపీ అధిష్టానం ముందుకు పంపించింది. అయితే వాటినన్నింటినీ కూడా ఈ రోజు జరగబోయేటువంటి మిత్రపక్షాలకు సంబంధించినటువంటి భేటీలో చర్చించిన తర్వాత జేడీయూ, ఎందుకంటే ఇప్పుడు నితీష్ కుమార్ నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఉంది, ఆయన ఫేస్ గానే ఎలక్షన్స్ కు వెళ్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జేడీయూ రోల్ అనేది కూడా క్రూషియల్ గా ఉంటుంది. కాబట్టి జేడీయూ పోటీ చేసేటువంటి సీట్లకు సంబంధించి కావచ్చు, అలాగే బీజేపీ ఆశిస్తున్నటువంటి సీట్లు, మరోవైపు ఎల్జేపీ ఆశిస్తున్నటువంటి సీట్లు, వీటన్నిటినీ ఓవర్ ల్యాపింగ్ కాకుండా ఎక్కడెక్కడ ఎవరెవరికి బలం ఉంది, వీటన్నిటికీ సర్వేలు ఇంటర్నల్ గా చేసుకుంటున్నటువంటి సర్వేలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సీట్ షేరింగ్ పైన ఒక పూర్తి స్థాయి అవగాహన అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎవరెవరు ఎన్నెన్ని స్థానాలకు పోటీ చేస్తారనే దానిపైన ప్రస్తుతానికైతే నడుస్తున్న అన్ని కూడా ఊహాగానాలే. జేడీయూ 101 స్థానాల్లో, బీజేపీ 100 స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది ప్రస్తుతానికైతే ఊహాగానాలు నడుస్తున్నాయి. వీటిపైన మధ్యాహ్నం తర్వాత ఒక తుది కంక్లూజన్ అయితే ఇవ్వబోతున్నారు. నవంబర్ 6వ తారీఖున మొదటి ఫేజ్ ఉంది. ఈలోపే వీటికి సంబంధించి నామినేషన్లకు సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే సీట్ షేరింగ్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. దానిలో భాగంగానే వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎల్జేపీ నుంచి ఎక్కువ సీట్లు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు కావచ్చు. మిగతా పార్టీలు మిగతా 2 పార్టీలు కూడా చాలా చిన్న పార్టీలు, అక్కడ వాటికి ప్రాతినిధ్యం కూడా చాలా తక్కువగా ఉంది. వారు ఆశిస్తున్నటువంటి సీట్లు వాటికి ఇచ్చేయడంతో పాటు ఎల్జేపీని అనుకున్న వారికి ఏ స్థానాల్లో ఎన్ని స్థానాలు ఇవ్వాలి, వీటన్నింటిపైన కూడా ఒక సుదీర్ఘంగా 2-3 రోజుల నుంచి కూడా మీటింగ్స్ అవుతా ఉన్నాయి. ఈ రోజు కన్క్లూజింగ్ మీటింగ్ ఉంది. మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. శ్రవంతి.